నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్‌కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి సొరకాయతో పాయసం అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా చేసుకొని చూడండి. చాలా సింపుల్‌గా తక్కువ టైంలో కూడా చేసుకోవచ్చండి. ఒకసారి ఈ విధంగా చేసుకొని చూడండి. దీనికోసం ముందుగా స్టవ్ పై ఒక కళాయి పెట్టుకోవాలి. దాంట్లో 2 చెంచాల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు, కిస్మిస్లు వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, ఇంకా సన్నగా తరిగిన బాదం పప్పు పలుకులను వేసుకొని వేయించుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. తర్వాత ఇందులోనే నెయ్యి ఉంది కదా, దాంట్లోనే 1 కప్పు వరకు సొరకాయ తురుమును వేసుకోవాలి. సొరకాయని తీసుకొని వైట్ పార్ట్ అంతా తీసివేయాలండి. గ్రీన్ పార్ట్ని మాత్రమే తురుముకొని వేసుకోవాలి. వైట్ పార్ట్ కూడా వేసుకుంటే మనకి గుజ్జులాగా వస్తుంది. కాబట్టి గ్రీన్ పార్ట్ మాత్రమే తురుముకొని వేసుకోవాలి. ఈ సొరకాయలో వాటర్ అంతా పోయి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అవసరమైతే ఇంకొక చెంచా నెయ్యి కూడా వేసుకోవచ్చండి ఇందులో. సొరకాయ బాగా వేగిన తర్వాత దీంట్లో 2 కప్పుల వరకు పాలను పోసుకోవాలి. నేనైతే ఇక్కడ 1/2 లీటర్ వరకు పోసుకున్నానండి. ఇందులోనే ఒక అరగంట సేపు నానబెట్టిన ఒక అరకప్పు వరకు సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. ఈ సగ్గుబియ్యాన్ని సొరకాయ తురుముని పాలల్లో కొద్దిసేపు ఉడకనివ్వాలి. సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా మారితే మనకి ఉడికినట్టేనండి ఇవి. ఇప్పుడు ఇందులో తీపి కొరకు పంచదారను వేసుకోవాలి. పంచదార వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు బెల్లాన్నైనా వేసుకోవచ్చు. కాకపోతే ఇది స్టవ్ ఆఫ్ చేశాక లాస్ట్లో వేసుకోవాలండి. ఇప్పుడు నేను ఇక్కడ ఫలూడా మిక్స్ని వేసుకుంటున్నాను. ఇది కేసరి ఇంకా పిస్తా ఫ్లేవర్తో ఉంటుందండి. ఇది అన్ని సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది. ఇది అందుబాటులో లేని వాళ్ళు కండెన్స్డ్ మిల్క్ వేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా యాలకుల పొడి అయినా వేసుకోవచ్చు. ఇది వేసుకున్నాక పాలల్లో ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. పాలు మీగడ కట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత దీంట్లో ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇవి వేసుకొని ఒకసారి కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. మనం ఇలా కొంచెం లూజుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడుతుందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఈ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఈ వేడి మీదే కొన్ని గులాబీ రేకుల్ని వేసుకున్నామంటే ఆ ఫ్లేవరు వీటికి చక్కగా పడుతుందండి. అంతేనండి, చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసుకోవచ్చు ఈ పాయసాన్ని. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.